వెల్కమ్ బ్యాక్ లవ్లీస్ అందరికీ ఎలా ఉన్నారు? చాలా చాలా బాగున్నాను నేనైతే. ఇది డే 3 ట్రిప్ అనమాట. అండ్ మన ఇంట్లో వాళ్ళతో మనం బయటకి కలిసి వెళ్ళినప్పుడే మన ఐటినరీస్, మన ట్రావెల్ ప్రిఫరెన్సెస్ అన్నీ ఒకలాగా మ్యాచ్ అవ్వవు కదా! సో, ఇలా ఫ్రెండ్స్‌తో 10 మందితో వెళ్ళినప్పుడు మ్యాచ్ అవ్వాలి అని అనుకుంటే కష్టం కదా! సో, థర్డ్ డే వచ్చేసరికి ఒకరేమో ఇంకా ఏది చూడలేదు అన్నీ కలిసి చూడాలి ఇంత దూరం వచ్చామని ఒకరు, ఇంకొకరేమో రిలాక్స్ అయినాం కదా పర్వాలేదు అనుకునే మోడ్‌లో ఇంకొకరు ఉన్నారు. నేనైతే ఏదైనా పర్లేదు నా వ్లాగ్‌కి నా కంటెంట్ కావాలని చెప్పేసి బ్రేక్‌ఫాస్ట్ కానిస్తున్నాననమాట. సో, పొద్దున్నే లేసి మేము అక్కడ చెక్‌ఔట్ చేసేసి మంచిగా కార్‌లో బయలుదేరిపోయాము. ఈ సిటీ దగ్గర నుంచి నెక్స్ట్ స్టాప్ లేక్ విరువిన్ అనమాట. ఈ లేక్ వెళ్ళడానికి ఆల్మోస్ట్ 1½ అవర్ డ్రైవ్ అట్లా ఉంటది. అండ్ మంచి మంచిగా సిటీస్ చిన్న చిన్న ఊర్ల మధ్యలో నుంచి నడుపుతూ తీసుకెళ్లారనమాట. భార్గవ్ వాళ్ళది రూఫ్ టాప్ కార్ అనమాట. పైన అది మనం కావాలని అనుకుంటే ఇలా పైనకి విండో ఓపెన్ చేయొచ్చు గానీ విండో అయితే ఓపెన్ అవ్వదు. లైక్ షేడ్ ఓపెన్ చేయొచ్చు. మేము పాటలు వినుకుంటూ డ్రైవ్ ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా వెళ్ళిపోయాము. అండ్ ఇక్కడ నుంచి లేక్ విరువిన్ సైడ్ నడుపుతున్నప్పుడు ఇలా బండులన్నీ కనిపించాయి. ప్రశుద్ ఎప్పటినుంచో ఒక డ్రీమ్ ఇలా బైక్ తీసుకొని ఇండియా అంతా ట్రావెల్ చేస్తే బాగుండు అని చెప్పి మా కిషోర్ గాడు బండి మీద తిరుగుతుంటే పోన్లే వాడనే తిరుగుతున్నాడని వాడిని చూసి సంబరపడిపోతాడు ప్రశు. మాటల్లోనే లేక్ విరువిన్ వచ్చేసింది. అయితే మేము రిజర్వాయర్ అని అనుకున్నాము. ఆబ్వియస్లీ రిజర్వాయర్ అంటే మ్యాన్ మేడ్ అని నాకు తెలుసు కానీ నేను ఓన్లీ ఈ ఒక స్ట్రక్చర్ ఇప్పుడు కనిపించే స్ట్రక్చర్ మాత్రం మనిషి కట్టింది. అండ్ చుట్టుపక్కల ఉన్న వాటర్ ఇటు సైడు అటు సైడు ఉంటుంది కదా రిజర్వాయర్కి వాటర్, అవి న్యాచురల్ ఫార్మేషన్ అని అనుకున్నా. కానీ నాకు తర్వాత నేను వర్క్ చేసే కంపెనీ ద్వారా తెలిసింది ఏంటి అని అంటే ఇదంతా కూడా మ్యాన్ మేడ్. సో బేసిక్గా లేక్ మొత్తం వాళ్ళు తవ్వారు అండ్ 2½ ఇయర్స్ పట్టింది ఈ వాటర్ రెయిన్ వాటర్తో అంతా నిండడానికి అని చెప్పేసి. అండ్ ఈ రిజర్వాయర్ మొత్తం చూసుకునేది కూడా సెవెన్ ట్రెంట్ అనే కంపెనీనే. అండ్ ఇక్కడ చిన్న స్టాప్ దిగిన తర్వాత ఐస్ క్రీమ్ బ్రేక్ తీసేసుకొని అక్కడ ఇంకొంచెం ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి దిగేసాము. ఎంత మంచిగా అనిపించిందో. అండ్ మన దగ్గర కూడా స్ట్రక్చర్స్ ఇంత బాగా కడతారు కానీ నాకైతే ఈ రిజర్వాయర్ ఎలా కట్టారు, ఆ రాళ్ళు పేర్చిన పద్ధతి అది ఇదంతా మంచిగా ఇంట్రెస్టింగ్ అనిపించింది అనమాట. అండ్ ఇక్కడ కయాకింగ్ కూడా ఉంది. అవతల సైడ్ కనిపిస్తున్నాయి చిన్న బోట్స్ ఉన్నాయి చూడండి. ఎవరైనా వెళ్ళాలి అని అనుకుంటే దాని మీదకి టైం ఉన్నప్పుడు వెళ్ళొచ్చు. మేము కొంచెం సేపు టైం స్పెండ్ చేసి ఐస్ క్రీమ్ షాప్లో ఐస్ క్రీమ్ కొనుక్కొని అక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అయిపోదామని చెప్పేసి అనుకున్నాం. నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి అనేది మ్యాప్స్లో చూసి ఒకరు సజెస్ట్ చేసింది ఏంటి అని అంటే వాటర్ ఫాల్ బాగుంటుంది దగ్గరలో, అది ఎక్కాలి అని చెప్పేసి. వాటర్ ఫాల్ పేరు నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను చూడండి. అయితే నేను ఇందాక బిగినింగ్లో చెప్పినట్టు ఒక్కొక్కరు ట్రావెల్ ప్రిఫరెన్సెస్ ఒకటి కదా అన్నట్టు ఒకరు ఏంటంటే వెళ్ళాం కదా దూరం నుంచి నడుచుకుని ట్రయల్ అంతా నడిచేసి అక్కడ చూసేసి వద్దామని కొంతమంది. మీదకి ఎక్కిన తర్వాత నాకేమో మొత్తం వాటర్ ఫాల్ పైదాకా ఎక్కాలని ఇంట్రెస్ట్ ఉండే అనమాట. నేను ప్రశు యాజ్ అ కపుల్ ఏంటి అని అంటే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అండ్ కార్ లేకపోవడం వల్ల మాకు బెనిఫిట్ అవుతుందా లేకపోతే యాక్చువల్గా ఇట్ పుట్స్ అస్ ఇన్ ఎ ప్లేస్ వేర్ వీ హ్యావ్ టు ఎక్స్ప్లోర్ ద సరౌండింగ్స్ అని అనిపిస్తుంది నాకు. అంటే కార్ దిగి ఆ ప్రపంచం అంతా చూడడం అలవాటు అయిపోయింది అని అనిపిస్తుంది నాకు. సో వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళినా లేకపోతే ఇంకా సముద్రం దగ్గరికి వెళ్ళినా బీచ్కి వెళ్ళినా సరే వీ హ్యావ్ టు బీ పార్ట్ ఆఫ్ ద నేచర్. దానిలో దిగి ఆడుకోవాలి, దాన్ని ఎంజాయ్ చేయాలి, రాళ్ళు పేర్చాలి, ఇలాంటి యాక్టివిటీస్ అన్నీ మా ఇద్దరికి ఇష్టం అనమాట. కొన్నిసార్లు ఏమవుతుందని అంటే మనం ఈ నేచర్ ఇది అదంతా చూసి ఎగ్జైట్ అయిపోయేసరికి అది కొంతమందికి నచ్చచ్చు నచ్చకపోవచ్చు. అండ్ ఐ కెన్ సెన్స్ ద కోల్డ్ వార్ దట్స్ ఆల్రెడీ హ్యాపెనింగ్ అనమాట. సరే ఎంత దూరం వచ్చాము ఇక్కడ ఎందుకు మనం నీట్గా వచ్చేసాము ఫినిష్ చేసుకుని వెళ్ళిపోవాలి అన్నట్టు అక్కడ దాకా కామ్గా ఉన్నాము. ఇంకా నేను ప్రశ్న ఏమో ఫటాఫట్ ఒక 10 minutes టైం ఇవ్వండి మాకు, మేము పైనకి వెళ్ళి ఎక్కేసేస్తాము అని చెప్పేసి పైకి ఎక్కడం స్టార్ట్ చేసాము. వాళ్ళంతా కింద రిలాక్స్ అయిపోయారు. పైదాకా ఎక్కుతుంటే ఇంకా విభూతి వాటర్ ఫాల్స్ అని ఒకటి ఉంటుంది. నేను పూజ వెళ్ళినాం కలిసి, నా బెస్ట్ ఫ్రెండ్ అనమాట. అది కూడా సిమిలర్ ఇలానే అనిపించింది నాకు. గోకర్ణ దగ్గర ఉంటుంది. అండ్ మేము ఇంత పైకి ఆల్మోస్ట్ ఒక 10-15 minutesలోనే ఇంత పైకి ఎక్కేసాము. వాళ్ళందరేమో అక్కడ ఉన్నారు, అక్కడ కనిపిస్తుంది కదా. మేము ఫటాఫట్ని ఎక్కేసాము అనమాట. నాకు చాలా మంచిగా అనిపించింది. ఇంకెళ్ళిపోతున్నాం బయలుదేరండి అని చెప్తే కిందకు వచ్చేసాము. ఇందక్కడ వీడియో తీసుకుందాం ప్రశు అని అంటుంటే అక్కడ గాలి చాలా అంటే చాలా వస్తుంది. ఇంకెంతసేపు మా వీడియోలో సతాయించొద్దు ఇక్కడ గాలి రాదని చెప్తున్నాడు. అయినా సరే నాతో వీడియో దిగు అని అంటుంటే అది డామ్ అని వెనక్కి పడిపోయింది. ఎంత కామెడీ అనిపించిందో నాకు. ఇంకా సరే అని చెప్పి ఫ్రెష్ అక్కడ పడుకొని ఉంటే నేను డిస్టర్బ్ చేయొద్దని చెప్పేసి నేను కూడా వెళ్ళి పక్కన పడుకున్నా. ఒక 2 నుంచి 5 minutes దాకా ఏం పట్టించుకోకుండా ఎంత సైలెంట్గా ఉంటే చుట్టుపక్కల అంతా లైక్ గాలి కదిలేది, మా ఫ్రెండ్స్ మాటలు దూరం నుంచి వినిపించి చాలా మంచిగా అనిపించింది. చిట్టి బ్రేక్ లాగా
పొద్దున తాగిన కొంచెం జ్యూస్ అండ్ ఆ 2 ప్రోటీన్ షేక్ తప్ప ఇంకా లోపల ఏమీ పడలేదు. తెచ్చుకున్న స్నాక్స్ కూడా ఆల్మోస్ట్ అయిపోకొచ్చేసి ఆల్మోస్ట్ అందరికి గ్రంపీ స్టేజ్, ఆకలయ్యే స్టేజ్ వచ్చేసిందనమాట. సో, పక్కన ఉన్న ఊరు దగ్గర ఒకటి ఆపాము. అండ్ మేము వచ్చింది సండే రోజు కాబట్టి ఆల్మోస్ట్ అన్ని స్టోర్స్ బంద్ ఉన్నాయి. ఎక్కడ దొరికిద్దా అని చెప్పి అటు ఇటు తిరిగి కొంచెం సేపు అయిన తర్వాత మాకు లాస్ట్‌కి ఒక చైనీస్ షాప్ దొరికింది. ఆ రెడ్ కలర్ షాప్. లోపలికి వెళ్ళిన తర్వాత అంబియన్స్ ఏమో ఇట్లా ఉంది. ఏమేమి తినాలని చెప్పేసి చూసుకొని చికెన్ ఫ్రైడ్ రైస్, కొన్ని నూడిల్స్, కొన్ని రైస్ పెట్టుకున్నాము. ఎంత ఆకలేసిందనంటే నాకు కావాలి అని చెప్పేసి తినేసాం ఫాస్ట్‌గా అసలు. అక్కడి నుంచి మేము కార్ స్వాప్ అయ్యి, నేను ఇప్పటివరకు దీపావళితోనే ఉన్నాను కదా చాలాసేపు, కృష్ణతో కొంతసేపు ఉండాలని చెప్పేసి వీడి బండి ఎక్కాను. సో, ముందు సీట్లో కూర్చున్నాను అనమాట కొంతసేపు. ఇంకా హ్యాపీగా ఇది చూస్తూ సాంగ్స్ వింటూ నడిపాము కొంచెం సేపు. ఇక్కడ నుంచి నెక్స్ట్ అబేస్విత్ బీచ్ కంపల్సరీ వెళ్ళాలి అని చెప్పేసి ఆనంద్ వాళ్ళు అన్నారు. అక్కడ నుంచి బెస్ట్ డెసిషన్, ఇంప్రాంప్టు డెసిషన్సే లాస్ట్‌లో మంచిగా ఉంటాయి అని అనుకుని ఈ ట్రిప్ మొత్తంలో హైలైట్ ఇప్పుడు వచ్చే బీచ్ అనమాట. దారంతా ఇలానే మీడోస్ ఉంటాయి అండ్ షీప్ ఉంటుంది. నాకు షీప్ చూసినప్పుడల్లా స్కాట్లాండ్ గుర్తుకొస్తుంది. నేను స్కాట్లాండ్ ఈ మధ్య మళ్ళీ వేల్స్ కన్నా ఒక 5-6 మంత్స్ ముందు వెళ్ళాము. ఆ పోస్ట్ పెట్టలేదు ఇంకా నేను. 5 డే ఐటనరీ ఉన్న స్కాట్లాండ్ ట్రిప్ని ఎక్స్పోజ్ చేద్దామని అనుకుంటున్నాను నేను. అండ్ చూస్తూనే మనం నెక్స్ట్ బీచ్ ప్లేస్కి వచ్చేసామన్నమాట. ఇది అబేస్విత్ బీచ్. పేరు ప్రొనౌన్స్ చేస్తాను లేదా సరిగ్గా తెలియట్లేదు, బట్ ఐ రైట్ ద నేమ్ హియర్. డైరెక్ట్గా దానిలోకి సముద్రంలోకి వెళ్ళిపోతున్నట్టు అనిపించింది అనమాట కార్ తీసుకొని. ఎంత బాగా అనిపించిందో. ఇక్కడ నుంచి మళ్ళీ రైట్ టర్న్ తీసేసుకునేసరికి మేము చిన్నప్పుడు పాండిచ్చేరి ఫ్రెండ్స్తో వెళ్ళిన, ఎప్పుడు ఆల్మోస్ట్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదువుతున్నప్పుడు అక్కడ ఫ్రెంచ్ వాళ్ళ కాలనైజేషన్ ఎలా అయితే ఇంపాక్ట్ కనపడుతుందో ఆ బిల్డింగ్స్ ఐడియా అంతా మీరు పాండిచ్చేరి వెళ్ళిన బిల్డింగ్స్ చూసుంటే కనుక ఫ్రెంచ్ లేన్ అక్కడ ఇక్కడ సిమిలర్గా అనిపిస్తుంది నాకు. అండ్ నా స్కిన్ చూసి మురిచిపోతున్నాను అనమాట. ఆ లైట్కి ఎంత బాగా మెరుస్తుందని చెప్పి. వి ఆల్వేస్ బీన్ టోల్డ్ నల్లగా ఉన్నారు, నల్ల కలర్ అని చెప్పేసి. కాకపోతే ఆ సన్ నా మీద పడినప్పుడు ఆ షైన్కి నా ఫేస్ చూసి నేనే మురిసిపోయాను. బిల్డింగ్స్ కూడా ఎంత బాగున్నాయో. ఐ వాజ్ సో హ్యాపీ. ఒక నిమిషం సైలెంట్గా ఉంటాను. సో యూ కుడ్ హియర్ హౌ అబేస్విత్ బీచ్ సౌండ్స్ అని. స్విమ్మింగ్ చేస్తున్నారు ఇక్కడ. నువ్వు కూడా స్విమ్మింగ్ చేస్తావా? స్విమ్మింగ్ రాదు. ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ పక్క స్విమ్మింగ్ వస్తేనే చూడాలి. అవునా? లోతుంది ఆడుకోవడానికి ఆడుంది ఇక్కడ బీచ్లోనా? మాట్లాడి సెట్ చేసుకుంటాం. లెట్స్ గో అయితే. వస్తున్నా. నాకు ఎంత భయంగా ఉందో కానీ ఊరికేలా చూసి ఫొటోస్ కోసమే వచ్చాను ఇప్పుడైతే. చూడండి ఎందుకలా ఎంత హ్యాపీగా ఉంది. చిన్నపిల్లలు స్విమ్మింగ్ చేస్తున్నారు, నాకు స్విమ్మింగ్ రాదు. సో నేను జాగ్రత్తగా దీని మీద ఎక్కి నుంచున్నాను. నెక్స్ట్ ఫేవరెట్ పార్ట్, నాకు అన్ని షాప్స్ క్లోజ్ అయిపోతున్నాయని చెప్పేసి టెన్షన్ అయిపోయి నేను అందరిని వదిలేసి నేను సావరెన్ షాపింగ్కి వచ్చేసాను. మంచి బ్యూటిఫుల్గా ఉండే ఒక సావరెన్ కొనుక్కున్నాను. అక్కడ నుంచి ఇంకా బీచ్కి వచ్చేసి బ్రష్ ఏం చేస్తున్నాడో తెలుసా, బీచ్లో ఉన్న వాటర్ని వెనక్కి తోస్తున్నాడు. ఆ తర్వాత ఇంకా ఒక రాయి వేసేసి ఎంత దూరం వెళ్తుందో చూస్తాను నేను అని చెప్పేసి చూస్తే ఫస్ట్ అటెంప్ట్లో ఒక 2-3 టైమ్స్ వెళ్ళింది, కానీ లాస్ట్ బట్ 1 అటెంప్ట్లో అయితే 4th టైం వెళ్ళింది. ఇది 3 టైమ్స్ వెళ్ళిన రాయి. ఇప్పుడు వస్తుంది ఒకటి 4 టైమ్స్ వెళ్ళింది. చూడండి ఒకసారి. 1, 2, 3 and 4. అచ్చిట్టి 4th కూడా కౌంట్ చేసా. అండ్ ఇంట్లో కొంచెం సేపు ఆడుకొని చాలా అలసిపోయిన తర్వాత ఇంక ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ నుంచి ఇంటికి ఆల్మోస్ట్ ఒక 3.5 hours డ్రైవ్ ఉండే. డ్రైవ్లో మేము రిటర్న్ వస్తున్నప్పుడు నేను కృష్ణతోటే వచ్చా చాలాసేపు. అండ్ అందరు ఏమనుకుంటారంటే అక్క బావకి పెళ్ళి అయిపోయిన తర్వాత అందరు కలిసి ఉంటే బావమరిది గొడవ పడతారేమో అని చెప్పేసి అని అనుకొని అందరు దూరం మెయింటెనెన్స్ చేయాలని అనుకుంటారు కదా. ఈ ట్రిప్లో నేను కృష్ణ ఎట్లా గొడవ పడ్డామని అంటే, నాట్ ఎవ్రీబడి కెన్ బీ యువర్ ట్రావెల్ బడ్డీస్ అన్నది రియల్ డీల్ అసలు. ఇంకా నేను ఇంకోసారి ఆడుతున్న ఏ ట్రిప్కి వెళ్ళను అని అనుకునేసరికి మొరొకో ట్రిప్స్ అప్పటికి బుక్ అయిపోయి ఉన్నాయి అనమాట. సో మొరొకో విల్ బి ద లాస్ట్ ట్రిప్ దట్ ఐమ్
ఐఎమ్ గోయింగ్ విత్ మై బ్రదర్ అని చెప్పేసి నేను సభాముఖంగా అందరికీ చెప్తున్నాను. నథింగ్ హ్యాపెండ్, ఏం అవ్వలేదు, కానీ ఇట్స్ జస్ట్ ఇంకో కంపాటబిలిటీ ఉండదు అంతే కొన్నిసార్లు ట్రావెల్ చేసినప్పుడు. అండ్ నెక్స్ట్ దాంట్లో నేను ప్రశు అండ్ ప్రణవి భువన్ కలిసి వెళ్ళాము. వి రియలీ అబ్సల్యూట్లీ ఎంజాయ్డ్ దట్ ట్రిప్. ఆ ట్రిప్ వీడియోస్ అన్ని నెక్స్ట్ పోస్ట్ చేస్తాను నేను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వ్లాగ్. బ్యూటిఫుల్ చందమామ మళ్ళీ కనిపించాడు మాకు దారంతా, ఎంత బాగుండేనో. నేను ఎంత అలసిపోయానో ఒక లవ్లీ ఫుటేజ్ దీప నాకు ఇంటికి పోయిన తర్వాత పంపించిందనమాట నాకు. థ్యాంక్ యూ ఫర్ ద వీడియో అండ్ ఐ రియలీ హ్యాడ్ ఫన్. ఐ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.